హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వరండర్ రేస్. ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్లోని మల్టిప్లికేషన్స్లో 100 బేస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతాం. అంటే 100కి నియరెస్ట్గా ఉన్న నెంబర్స్ని ఎలా మల్టిప్లై చేయాలి అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, 100 బేస్ మల్టిప్లికేషన్ చూడండి. 93 ఇంటూ 95. ఇక్కడ మనం తీసుకున్న రెండు నెంబర్లు కూడా ఈ 93 కానీ 95 కానీ నియరర్ టు 100, కానీ ఇవి లెస్ దెన్ 100 అవుతున్నాయి. ఓకే, 100 కంటే తక్కువ ఉన్నాయి. తక్కువ అంటే మైనస్, ఎక్కువ అంటే ప్లస్ అనే విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. లెస్ దెన్ 100 అంటే మైనస్ అని, మోర్ దెన్ 100 అంటే ప్లస్ అని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ 93 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంటుంది? 7. సో -7 అనేదాన్ని తీసుకుంటున్నాను. 95 100 కంటే ఎంత తక్కువ ఉంటుంది? -5. ఈ రెండు మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -7 ప్లస్ -5, -7 ప్లస్ -5 రెండు యాడ్ చేసినట్టయితే వాల్యూ ఎంత? -12. నెక్స్ట్ -7 ఇంటూ -5 వాల్యూ ఎంత? 35. సో మీరు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఏదైతే వచ్చిందో వాల్యూ సమ్మేషన్లో వాల్యూ దాన్ని 100లోంచి తీసివేయాలి. ఎందుకని? ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసివేయాలి. అదే ప్లస్ వస్తే యాడ్ చేయాలి. దాని చివరన ప్రొడక్ట్ రాయాలి. సో 100 - 12 అంటే 88. నెక్స్ట్ ప్రొడక్ట్ 35. సో ఆన్సర్ ఎంత అండి? 8835. రెండు నెంబర్లు కూడా 100కు తక్కువ ఉంటే కనుక మైనస్ అని తీసుకున్నాం, ఎక్కువ ఉంటే కనుక ప్లస్ అని తీసుకోవాలి. సో 93 ఇంటూ 95 వాల్యూ 8835. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 100 బేస్ మల్టిప్లికేషన్లో మరొక మోడల్ చూద్దాం. 98 ఇంటూ 97 అని కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూసుకోవాలి? 100 కన్నా ఇవి తక్కువ ఉన్నాయి. ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ, అందుకే -2. ఇది ఎంత తక్కువ ఉంది? -3. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ అంటే -2 -3 దట్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ -2 ఇంటూ -3 దట్ ఈక్వల్ టు 6. సో ఫస్ట్ ఏం చేయాలి? తక్కువ అయితే 100 - 5 అని రాసి పక్కన ప్రొడక్ట్ రాయాలి. ప్రొడక్ట్లో సింగిల్ డిజిట్ ఉందా, డబల్ డిజిట్ ఉందా? సింగిల్ డిజిట్. సో వీ పుట్ 06. ఓకే, సో ఏం రాయాలి? డబల్ డిజిట్ అయినప్పుడు 06. సో 100 - 5 అంటే 95, పక్కన 06 రాస్తాం. సో ఆన్సర్ ఎంత అండి? 9506. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 89 ఇంటూ 90. ఇది కూడా సేమ్. ఓకే, సో 100 కన్నా ఎంత తక్కువ? ఇది -11. నెక్స్ట్ 90 కంటే ఎంత తక్కువ? -10. సారీ, 90 అనేది 100 కంటే ఎంత తక్కువ? 10 తక్కువ. సో ఫస్ట్ యాడ్ చేద్దాం. -11 - 10 దట్ ఈక్వల్ టు -21. నెక్స్ట్ -11 ఇంటూ -10 దట్ ఈక్వల్ టు -110. సారీ, +110. మైనస్ ఇంటూ మైనస్. ఫస్ట్ స్టెప్ 100 - 21 పక్కన 110 ఫస్ట్ అలా రాసేయండి. నెక్స్ట్ 100 - 21 అంటే 79, పక్కన 110. మనకి ఎన్ని డిజిట్లు ఉండాలి? డబల్ డిజిట్. సో ఎక్స్ట్రాగా ఒక డిజిట్ ఉంది, దాన్ని ఏం చేయాలి? క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో 79 + 1 80. 8010 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 8010 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 108 ఇంటూ 105. ఈ రెండు నెంబర్లు కూడా గ్రేటర్ దెన్ 100. సో గ్రేటర్ దెన్ అంటే ఏం తీసుకున్నాం? ఎడిషన్ లేదా ప్లస్. మోర్ మీన్స్ ప్లస్, లెస్ మీన్స్ మైనస్. సో ఎంత ఎక్కువ అండి? ఇది 8 ఎక్కువ. నెక్స్ట్ ఇది ఎంత ఎక్కువ? 5 ఎక్కువ. సో రెండు యాడ్ చేస్తే 13. నెక్స్ట్ 8 ఇంటూ 5 ఈక్వల్ టు 40. 8 ఇంటూ 5 ఈక్వల్ టు 40. సో ఫస్ట్ 100కి 30ని యాడ్ చేస్తున్నాం, దాని చివరన మనం 40 రాస్తున్నాం. సో 100 + 13 ఈక్వల్ టు 113. నెక్స్ట్ వాల్యూ 40. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 11340. నెక్స్ట్ 109 ఇంటూ 112. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 9. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 12. రెండు యాడ్ చేసినట్లయితే 21. 9 ఇంటూ 12 ఈక్వల్ టు 108. సో ఇది గ్రేటర్ దెన్ 100 కేస్ కాబట్టి 21ని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ చివరన 108 రాస్తున్నాను. 121108. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 108 అన్నది 3 డిజిట్ నెంబర్. సో మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా డిజిట్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సో ఈ 1ని ముందే యాడ్ చేస్తే మన ఆన్సర్ 12208. మనకిచ్చిన క్వశ్చన్ గ్రేటర్ దెన్ 100 కాబట్టి ఆ సమ్ ఆఫ్ డిఫరెన్సెస్ని మనం యాడ్ చేస్తున్నాం. అదే లెస్ దెన్ 100 అయితే డిఫరెన్స్ సమ్మేషన్ని సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 111 ఇంటూ 112. ఇక్కడ డిఫరెన్సెస్ 11. నెక్స్ట్ డిఫరెన్స్
12. So 11 plus 12 equal to 23. Next 11 into 12 equal to 132. 132. So more than 100 case kabatti marala 100 plus 23. Next 132. So 123, 132 మరలా సేమ్, ఇది 3 డిజిట్ నెంబర్ అయింది కాబట్టి ఆ 1ని మరలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో అప్పుడు ఎంత వస్తుంది? 1 2 4 3 2. ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది, 2 డిజిట్ కన్నా తక్కువ ఉంటే ఒక జీరోని ముందు రాయాలి, 2 డిజిట్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్స్ట్రా డిజిట్ని ముందు దానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం 100 బేస్ మల్టిప్లికేషన్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీ మీట్ ఇన్ ద లేటర్ సెషన్. థ్యాంక్ యూ.